గంగిరెడ్డి గారికి నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. రండి పంతులు కూర్చోండి. ఏం చదువుతారు? అబ్బే ఈ అదృష్టం ఇంకా మాకు అలవాటు కాలేదు. మమ్మల్ని పిలిపించిన విషయం ఏంటో చెప్తే విని సంతోషిస్తామండి. మీరు ఒక అద్భుతమైన ముహూర్తం పెట్టాలి. పెట్టగలరా? అద్భుతమైన ముహూర్తాలు పెట్టడం చేత కాకుండానే 2463 వివాహాలు, 3776 వ్రతాలు, 1,50,633 ఉపనయనాలు, 1,75,000 పూజలు జరిపించవటండి. ఈడు కోటిరెడ్డి, ఆ క్లాస్ ఇటీరా. ఈడు గండ్రగోపాల్ రెడ్డి అన్న. ఈడు సోమిరెడ్డి ఇటీరా. ఈడు బాలరెడ్డి. కోటిరెడ్డి గండ్రగోపాల్ రెడ్డిని నరికేశాడు. బాలరెడ్డి సోమిరెడ్డి నరికేశాడు. మరి పుల్లారెడ్డి ఎందుకు కూరుకుంటాడు? మధ్యలో ఈ పుల్లారెడ్డి ఎవడండి? స్వీట్ షాపు ఆనర్ బావా. ఇదిగో వీడు కాదా, ఆ పుల్లారెడ్డి ఏరు. పక్కతో పుల్లారెడ్డి కోటిరెడ్డిని నరికేశాడు. సో వీడికి తలకాయ లేదు. వేస్ట్. మరి సుబ్బారెడ్డి ఎందుకు కూరుకుంటాడు? మళ్ళీ సుబ్బారెడ్డి ఎవడండి? కోటిరెడ్డి అల్లుడు. ఇదిగో ఈడు. అలాంటప్పుడు వీడెందుకు కూరుకుంటాడు? డెఫినెట్ గా వీడి తలకాయ తీసేస్తాడు. సో వీడు వేస్ట్. ఇప్పుడు మీరు నాకు సాయం చేయాలి. వాళ్ళ నరికేప్పుడు మేము మీ పక్కన ఉండాలండి. అక్కర్లేదు. ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని లేపేయడానికి మంచి ముహూర్తం పెట్టండి. మేము పెళ్లిళ్ళకి వ్రతాలకి ముహూర్తాలు పెడతాం కానీ వేసేయడానికి లేపేయడానికి ముహూర్తాలు పెట్టమండి. పొంతుళ్ళు ముహూర్తం పెట్టకుండా ముందుకు వెళ్ళారంటే ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని మీలో చూసుకోవాల్సి వస్తుంది. ఇంతమందిని చంపినోడికి మనల్ని చంపడం పెద్ద లక్ష్యం కాదు. ముహూర్తం పెట్టి ఓ పని చేయండి. రేపు 5వ తేదీ అమావాస్య ఆదివారం ఉదయం 9 నుంచి 10:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ కాలంలో ఈ కార్యం అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షో. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి. థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. My dear students, till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రా చాలా ఉన్నాయిరా. సరే శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947 అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికి వెళ్ళి నీల్ డౌన్ చేయడమే. కొత్తగానన్న జీప్ రెంట్ తీసుకొని పైసలు వేస్ట్ చేసుకుంటున్నాం రా. సరే వేణుగాని దగ్గర పోయి అద్దె తీసుకురా పోరా. ఇయ్యకపోతే జీప్ రెంట్ అన్న తీసుకురారా. ఇయ్యాల వాడు అద్దె ఇవ్వకపోతే వేసేస్తా అన్న పోరా. అరే వెంకట్, ఈ పాటికి మనోడు ఆ వేణుగాని వేసేసి ఉండొచ్చు కదా. మనం చేతిలో తప్పించుకుంటే నేనే తీయాలి ఇడువన్ రా భయాన్ని. అరే మళ్ళీ ఎవడో టేప్ రికార్డ్ ఆన్ చేసిండేమ్రా. అరే వెంకట్, ఇది ఏ సినిమారా? ఛత్రపతి అన్న. అంతా
బరువున శంఖం మెల్లేసుకోపోతే తీసేచ్చు కదన్నా. ఇలా కూడా అద్దీయాడు రాయుడు. వద్దు వేణు, ఆగు వేణు, వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ వేణు, ప్లీజ్ ప్లీజ్. ఎన్ని రోజులు వీళ్ళు అద్దెడుగుతారని భయపడుతూ బ్రతకాలి. ఇక్కడ ఇక్కడ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావురా. మర్యాదగా నా అద్దె కట్టు, లేకపోతే ఏం చేస్తావురా? చంపుతావా? చంపండి రా, చెప్పండి, మమ్మల్ని అందరినీ చెప్పండి. ఎంతకాలం మీకు ఇలా భయపడుతూ బ్రతకాలి? ఎందుకు మనం భయపడుతూ బ్రతకాలి? అద్దె కట్టొద్దు, మీరెవరు కట్టొద్దు. అద్దెలు కడుతూ మనం బ్రతకొద్దు. నేను కూడా అద్దె కట్టొద్దు, ఎవ్వరు కట్టొద్దు. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఏంటి రెండోసారి చెప్పి అలవాటు లేదురా నాకు. ఒకేసారి చెప్తా, అద్దె కూడా ఒకేసారి కడతా. అయితే 6 సంవత్సరాల కింద కట్టావు, మళ్ళీ కట్టావా? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా 100 మాటలు చెప్పే క్యారెక్టర్ రాది. బిడ్డ నువ్వు ఇలా అద్దె కట్టకుంటే నీ శవాన్ని చూస్తా. చాలరా, కట్టాం, 6 సంవత్సరాలుగా కట్టాం, కడుతూనే ఉన్నాం. ఈ కట్టం కట్టం. అయితే కట్టవాలను? కట్టు కట్టు కట్టు. ట్రైన్ ఎక్కి ట్రైన్ లో చైన్ లాగితే ఫైన్ కట్టాలి. ఆటో ఎక్కితే మీటర్ కు డబ్బులు కట్టాలి. చివరికి ఏదైనా వస్తువు కొంటే దానికి ట్యాక్స్ కట్టాలి. భోజనం చేస్తే హోటల్లో భోజనానికి డబ్బులు కట్టాలి. చివరికి కట్టింగు చేసుకున్న దానికి కూడా డబ్బులు కట్టాలి. ఇన్ని కట్టి కట్టి సాయంత్రం ఇంటికి వస్తే ఇంటికి అద్దె కట్టాలి. ఎందుకు కట్టాలరా? మరి ఇవన్నీ కట్టారా? అరే వీడు నాకు 6 ఏళ్ల నుంచి చెప్పాను అద్దించున్నాడ్రా. అరే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు రాయుడు. ఈ రోజు నుంచి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక నేను ఉన్నా. సరే ముందే ఉంటలేరా? దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే కొంప. అద్దె ఎందుకు కట్టాలరా నర్సే? అరే మామా నువ్వు నా కళ్ళు తెరిచినారా మామా? ఇక నేను నిన్ను అద్దె అడగను రా మామా. అరే వీడు నాకు అద్దెయ్యాడు, నా పిల్ల నన్ను తన్నేది మానదురా. అరే నేను తన్ను తింటూనే ఉంటున్నా. థ్యాంక్ యూ ప్రభాస్. నువ్వు తగిలేసావు. షర్ట్ మీద ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి. పోలీసులకు ఈజీగా దొరికిపోతావు. హైటెక్ సిటీలో మంచి జాబ్ వచ్చింది, అయినా టెన్షన్ గా ఉన్నావు. ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. ఏమైందిరా? మా పని పిల్ల కడుపు వచ్చిందిరా. మీ నాన్న వాసెక్టమీ ఆపరేషన్ చేసుకొని 5 years అయింది కదరా? మా నాన్న కాదు బే, మా తమ్ముడు. ఎల్కేజీ బచ్చగాడు వాడేలా చేశాడు రా? బచ్చగాడే హోంవర్క్ అని నా రూమ్ లో కూర్చొని కాండం ప్యాకెట్లు అన్నింటినీ బొక్కలేసాడు. టెన్షన్ లో తెలియకుండా వాడేసిన. బంటిగాడు ఎక్కడ చేశాడు రా? వాడికి విషయం తెలియాలి కానీ ఎంత బంటిగడొద్దు, వాడిని ఇన్వాల్వ్ చేయకు. వాడి వల్ల ఎంత అయింది? పని మనిషికి లేని పోను చెప్పి నాతో పెళ్లి చేయాలని చూశాడు రా. అలాగా ఎంత నా వెంట పడ్డారు. ఆడు మాత్రం మనతో పాటు హైదరాబాద్ వచ్చే కొస్తలేదు మా అక్కి. ఫోన్ లేరా పాపం, వాడు కూడా మనలాగా బ్యాక్ డోర్ లో జాబ్ ఎత్తుకుంటాడంట. ఎంతైనా మన ఫ్రెండే కదరా. హ్యాపీ డేసా వచ్చి 1 year అయింది బే. చిల్ మ్యాన్, లెట్స్ రిలాక్స్, ఫ్రైడే నైట్ లెట్స్ పార్టీ. పొంగులో పార్టీ. రే చిక్ని, ఒక మంచి పాట పాడరా. రాలిపోయే పువ్వాలి కుర్రాగాలెందుకే, రాలిపోయే పువ్వా నీ కుర్రాగాలెందుకే. వాలిపోయే పొద్దారి కుమర్రాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. నో సిచ్యువేషన్ సాంగ్స్. వాట్ అబౌట్ యూ?
ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిగా రోదన లయగా పాడే పాట ఇది, పాడే పాట ఇది. ఓ కలంకిత కలలకే అంకిత, కావ్యానికి అర్థం నీ కవిత, త్యాగానికి అర్థం నీ చరిత, కన్నీటికి అర్థం నీ భవిత. నీ గుండెల్లో చోటివ్వు రవ్వంతా, నువ్వు వస్తే రాసిస్తా నా ఆస్తంతా. తీగ వస్తే ఎక్కడుందిరా? ఇప్పుడు ఇది అవసరమరా? భగవాన్ ఇలా రారా సార్, రాబే. కూర్చోరా. రై టచ్ చేసావురా, గుండెలు టచ్ చేసావురా. రై మీ ఫ్యామిలీ అంతా సింగర్సా? లేదు సార్. మరి ఎలా రా వీడు ఇంత బాగా పాడాడు? నాకేం తెలుసు. ఎలా పాడాడు రా? ఎలా రా? నా లవర్ శాంతి కోసం డిఫరెంట్ గా ఆలోచించి నేనే రాసి పాడానన్నా. అరే గుర్తొచ్చింది, మీరంతా పీస్ఫుల్ గానే ఉన్నారుగా? అవునన్నా. అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. అవుగా బెటరావే. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత. అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోగాని తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోన్నయ్యా. అవేసుకుని బాగా తిరిగి పెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంధ్యలు లేవు. ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. ఏమైందిరా? ఏమైందిరా నా కొడుక్కి? ఎవరు కొట్టారా? మాట్లాడారా? అది మాకు తెలియదు అంకుల్. రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంట యాక్సిడెంట్ అయిందంట ఏంట్రా సన్నాసులారా? దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా. మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతురా? ఎందుకు రా అబద్ధం చెప్తారు? ఆడెట్టకు మారి నచ్చేది లేదు. కనీసం మీరేని మారండ్రా, బుద్ధిగా చదువుకోట్రా. ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా. సార్, డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు. అలాగే, మందులు సార్ చూపిస్తారా? ఈ పక్కనే ఉంది, రండి. నాన్న వెళ్ళిపోయాడు. అసలు ఏమైందిరా చంటి? మా క్లాస్మేట్ సంగీతని ఒకడు బయట పట్టుకుని లాగాడమ్మా. అమ్మాయి చేతే చెప్పుతో కొట్టించాను. అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి 10 మందితో వచ్చి కొట్టాడు. నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కీలు తీసేరా చంటి. నేను అదే పని ఉన్నానమ్మా. సిస్టర్, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా? నాన్న వస్తున్నారు.
చంటి